ప్రముఖ బిజినెస్ మ్యాన్ అనిల్ కుమార్ చెలమలశెట్టి గారి 50వ పుట్టినరోజు వేడుకలు మాల్దీవ్స్ లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మన టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్ వంటి స్టార్ హీరోలు ఫ్యామిలీస్ తో సహా హాజరై సందడి చేశారు. దీంతో ఎవరి బిజినెస్ మ్యాన్, ఎందుకు మన స్టార్ హీరోలు అతనికి అంత వాల్యూ ఇస్తున్నారు అనే డౌట్ నెటిజన్లలో ప్రారంభమైంది. సో ఈ బిజినెస్ మ్యాన్ కి అలాగే మన స్టార్ హీరోలకి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియాలంటే మా ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ బిజినెస్ మ్యాన్ కి మన టాలీవుడ్ హీరోలతో ఉన్న రిలేషన్ గురించి తెలియాలంటే ముందు అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. లండన్ దేశం నుండి భారతదేశానికి వచ్చిన ఎన్ఆర్ఐ అనిల్ కుమార్ చెలమలశెట్టి గారు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి. నిజానికి ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అనిల్ బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనేవాడు. అందుకోసం అనిల్ నిరంతరం శ్రమించేవాడు కూడా. అలా అనిల్ భారతదేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి తరువాత పై చదువుల కోసం యూకేకి వెళ్లడం జరిగింది. ఇక ఎప్పుడైతే అనిల్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడో అప్పటి నుండి అనిల్ వెనుతిరిగి చూసుకోలేదు. లండన్ దేశంలో 4 ఏళ్లు ఐటీ రంగంలో ఉద్యోగం చేసి కొన్ని కోట్లు గడించారు. అలా అక్కడ లండన్ లో కోట్లు సంపాదించిన అనిల్ తరువాత మాతృభూమికి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి 2006లో గ్రీన్ కో మరియు ఏఎస్ గ్రూప్ అనే 2 ప్రైవేట్ సంస్థలు ప్రారంభించారు. ఈ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ రహిత పద్ధతిలో గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం. ఇందుకోసం అనిల్ మన దేశ ప్రధాని మోడీ గారు ఏర్పాటు చేసిన G20 సదస్సులో పాల్గొని తన ఐడియాలని క్లుప్తంగా వివరించారు. దీంతో ఆ సదస్సులో పాల్గొన్న మేధావులందరూ అనిల్ బిజినెస్ ఐడియాస్ కి స్టన్ అయిపోయి అతనితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు అనిల్ చైనా దేశానికి దీటుగా ఇక్కడ భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టడానికి బెల్జియం దేశంతో టైఅప్ అయ్యారు. ఇలా అనిల్ తన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు మొత్తం 15 రాష్ట్రాలలో స్థాపించారు. ఇక ఈ ప్లాంట్స్ ద్వారా ప్రతిరోజు కొన్ని లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పన్నమవుతుంది. దీంతో ఇప్పుడు అనిల్ పేరు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల లిస్టులో చేరిపోయింది. ఇక మన రాష్ట్రంలో అయితే అనిల్ గారు తాజాగా కాకినాడ ప్రాంతంలో ఈ ప్లాంట్ స్థాపించారు. ఇక ఈ ప్లాంట్ కాకినాడలో స్థాపించడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే అనిల్ గారి అమ్మమ్మ గారి ఊరు కాకినాడ అంట. అంతేకాదు అనిల్ గారు తన స్కూలింగ్ మొత్తం కాకినాడలో పూర్తి చేశారు. ఇలా దేశం కోసం ఎంతో శ్రమిస్తూ కొన్ని కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారాన్ని రన్ చేస్తున్న అనిల్ కు సమాజంలో శత్రువులు ఎందుకుంటారు, మిత్రులు తప్ప. అలా అనిల్ కు మన టాలీవుడ్ హీరోలతో కూడా ఇటీవల కాలంలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అందుకే అనిల్ తన 50వ పుట్టినరోజుకు ఈ స్టార్ హీరోలందరినీ పిలవగానే వాళ్ళందరూ చేస్తున్న సినిమాలు సైతం పక్కన పెట్టేసి మాల్దీవ్స్ కి వెళ్లి ఆడిపాడారు. ఇక అనిల్ కూడా వచ్చిన స్టార్స్ అందరికీ ఎటువంటి అసౌకర్యము కలగకుండా మాల్దీవ్స్ లో భారీ ఏర్పాట్లే చేశారు. హోటల్ పటీనా అనే ఖరీదైన హోటల్లో స్టార్స్ అందరికీ రూమ్స్ బుక్ చేసి వారికి మతిపోయేలా పార్టీ ఇచ్చాడు. అంతేకాదు ఈ హోటల్లో రూమ్స్ కూడా చాలా ఖరీదైనవిగా సమాచారం. ఒక రూమ్ కి రోజుకి 4 లక్షల వరకు అద్దె ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇలా అనిల్ దాదాపు 150 మంది గెస్ట్ల వరకు రూమ్స్ బుక్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం సినిమా స్టార్స్ మాత్రమే కాదు, రాజకీయ రంగానికి చెందిన సీఎం రమేష్, జేసీ దివాకర్ రెడ్డి గారి కొడుకు జేసీ పవన్ రెడ్డి కూడా ఈ అనిల్ పార్టీకి గెస్ట్ గా విచ్చేశారు. అంతేకాదు అనిల్ బర్త్డే సందర్భంగా మన టాలీవుడ్ స్టార్స్ అందరూ ఆయనని ముద్దు పేరుతో పిలుస్తూ రిలీజ్ చేసిన బర్త్డే విషెస్ వీడియోస్ అయితే నెట్టింట మరింత వైరల్ గా మారాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.